పల్లవి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? పల్లవి ప్రశాంత్. ఎందుకని? ఎందుకంటే కామన్ మ్యాన్ గా టాప్ 7 వరకు రావడం అనేది చాలా డిఫికల్ట్, కష్టము. అయినా కానీ ఇంతవరకు వచ్చిందంటే విన్నర్ అవుతారు. ఎందుకు పల్లవి ప్రశాంత్? ఒకవేళ పల్లవి ప్రశాంత్ కాకపోతే అమర్దీప్ ఉన్నారు, శివాజీ ఉన్నారు. సో పల్లవి ప్రశాంత్ కాకపోతే సెకండరీ, అది ఫస్ట్ అయితే పల్లవి ప్రశాంత్ అనుకుంటున్నా. యాక్చువల్లీ రతిక మా సిస్టర్ అన్నమాట, కజిన్ సిస్టర్ రతిక. సో ఎలా అనిపిస్తుంది రతికకి సంబంధించి? యాక్చువల్ అయితే ఇప్పుడు ఈ హోల్ సీజన్ కి అయింది, మా అక్క కొంచెం అర్థం చేసుకోలేదేమో అనిపిస్తుంది శివాజీ అన్న ప్రశాంత్ ని. కొంచెం ప్రశాంత్ ని చాలా హర్ట్ చేసింది, నాకు కూడా బాధ అనిపించింది. కానీ తెలియదు, సెకండ్ టైం కూడా వెళ్ళి వచ్చేసి. యాక్చువల్లీ నేను శివాజీ గారు ఉన్నారు కదా, వాళ్ళ అబ్బాయి వచ్చింది కదా, వాళ్ళ అబ్బాయికి నేను ఫ్లాట్ అయిపోయినప్పుడు శివాజీ సార్ ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఒకసారి సీజన్ గురించి మనం మాట్లాడుకుంటే ఏంటి పల్లవి ప్రశాంత్ అని అంటున్నారు. సో ఏంటి పల్లవి ప్రశాంత్ అంటే మళ్ళొచ్చినంటే తగ్గేదేలే. పల్లవి ప్రశాంత్ అంటే ఫైర్. అండ్ నాగ్ సార్ బిఫోర్ సీజన్స్ నుంచి చూసుకుంటే ఈ సీజన్ వచ్చి లుక్ లైక్ వెరీ హ్యాండ్సమ్. ఐ లవ్ యూ నాగ్ సార్, ఐ లవ్ యూ బిగ్ బాస్. ప్రశాంత్ బావా ఒక్కటి చెప్తున్నా, నేను రతిక వాళ్ళ సిస్టర్నే కదా, ప్రశాంత్ బావకి ఒక్కటే చెప్తున్నా, అక్క చీట్ చేసిందని బాధపడకు, నేనున్నా ప్రశాంత్. ఎందుకు పల్లవి ప్రశాంత్ అంటే అంత ఇష్టం? ఎందుకు పల్లవి ప్రశాంత్ అంటే అంత ఇష్టం? ఎందుకంటే పల్లవి ప్రశాంత్ జెన్యూన్ పర్సన్, తను చాలా ఇన్నోసెంట్, కొంచెం వెరీ జెన్యూన్ పర్సన్. అండ్ కామన్ మ్యాన్ గా వచ్చిండు. సో చాలా మంచోడు క్యారెక్టర్ పరంగా. కానీ మా అక్క కొంచెం హర్ట్ చేసింది, నాకు కూడా అట్లనే అనిపించింది. కానీ రతిక పల్లవి ప్రశాంత్ ఏం బాధపడకు, అక్క లేకపోతే నేనున్నా. ఐ లవ్ యూ పల్లవి ప్రశాంత్. రైట్, రతిక అండ్ పల్లవి ప్రశాంత్ ఇద్దరిని ముందు పెడితే ఒకళ్ళు చూస్ చేసుకుంటే ఎవరంటారు? ఎంతైనా మా అక్క కదా. అక్క అని సెలెక్ట్ చేసుకుంటారా, అంతేనా? కాబట్టి రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో ఒక్కసారిగా క్రౌడ్ జోష్ అనేది మీరు చూస్తున్నారు. సో మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకోబోతోంది. ఆ క్రౌడ్ కి సంబంధించి ఒకసారి మీరు చూడొచ్చు. ఒక హ్యూజ్ క్రౌడ్ అనేది ఇక్కడ చేరుకుంది. ఆ హ్యూజ్ క్రౌడ్ కి సంబంధించి మీరు చూస్తున్నారు. మరి కాసేపట్లో ఈ డోర్ నుంచి విన్నర్ రాబోతున్నారా అనే దానికి మాత్రం సస్పెన్స్ కి తెరపడే అవకాశం కనిపిస్తుంది రోహిత్. సో అరౌండ్ 10:30 నుంచి ఈ జోష్ ఇంకా పీక్స్ లోకి వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. సండే కావడంతో ఎందుకంటే బాణసంచి ఇవన్నీ కూడా రెడీ పెట్టి ఉంచారా? అది అంటే ఇన్నాళ్ళు ఎపిసోడ్స్ అంటే ఇంతవరకు జరిగిన బిగ్ బాస్ షో ఒక ఎత్తు అయితే ఈసారి మాత్రం చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఒక మాస్ పండుగ ఎలా ఉండబోతోంది అనేది ఒకసారి చూపించే ప్రయత్నం అన్నమాట. గ్యారంటీ అని, ఎందుకంటే లాస్ట్ సీజన్ వరకు చూసాం ఒక హ్యూజ్ కేక్స్ కావచ్చు, లేకపోతే హ్యూజ్ గార్లెండ్స్ అంటే పెద్ద పెద్ద పూలమాలలు కావచ్చు, ఇవన్నీ కూడా. కానీ ఇక్కడ వాళ్ళ నినాదాలు కావచ్చు, లేకపోతే జై జవాన్ జై కిసాన్ అంటూ కూడా ఆ రోరింగ్ ఒక సింహ గర్జన ఇక్కడ వినిపిస్తుంది చెప్పుకోవాలి. అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత ఎలాంటి స్వాగతం పలకాలనుకుంటున్నారు అడగండి సచిన్ ఒకసారి వాళ్ళ అభిమానులను. ఎస్, ఇక్కడ చాలా మంది వచ్చారు. పల్లవి ప్రశాంత్ కనుక అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఎటువంటి వెల్కమ్ చెప్పబోతున్నారు మీరు? వెళ్ళి సెలబ్రిటీగా వచ్చిండు. సో